అరే గజాల చెప్పరా బట్టు. ఇప్పుడే శివం బజెట్ చూసొచ్చా. అరే మామ, హిడింబ సినిమా తర్వాత వచ్చిన అశ్విన్ బాబు సినిమా మంచి ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి సినిమా మీద. ఎలా ఉంది ఇంతకి? మామ కాన్సెప్ట్ అయితే చాలా బాగుంది మామ. ఎగ్జిక్యూషన్లోనే కొన్ని కొన్ని లోపాలు ఉన్నాయి. చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ చూసినంతసేపు ఇదేంట్రా అవుట్డేటెడ్గా ఉంది, ఇలా తీసినాడు ఏంట్రా సినిమా, అనవసరంగా సినిమాకి వచ్చా అనిపిస్తుంది. బట్ సెకండ్ హాఫ్ మెయిన్గా ఇంటర్వల్ బ్యాంక్ వచ్చేసరికి చాలా బాగుంటుంది మామ. అక్కడి నుంచి ముందుకెళ్తుంది మామ సినిమా, ఎక్కడ ఆగకుండా క్లైమాక్స్ వరకు చాలా బాగుంటుంది. మళ్ళీ క్లైమాక్స్లో అటు ఇటు చేసాడు కొంచెం. ఓకే మామ, ఏదో డైరెక్టర్ కొత్తడు అయి ఉండొచ్చు, అందుకే నువ్వు అన్నట్టు కొద్దిగా ఎగ్జిక్యూషన్లో లోపాలు ఉండొచ్చు. కథ ఎలా రాసుకున్నాడు ఎంతకని? మామ కథ అనుకున్నది బాగుంది మామ, బట్ సీన్స్ మాత్రం చాలా అవుట్డేటెడ్గా ఉంటాయి ఫస్ట్ హాఫ్లో. బట్ సెకండ్ హాఫ్లో సీన్స్ మాత్రం చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఫ్రెష్గా మీన్స్ గ్రిప్పింగ్గా ఉంటాయి మెయిన్గా. ఇంకోటి ఏంటంటే ఈ సినిమా డైరెక్టర్ పేరు ఒకసారి నువ్వు ఇంటర్నెట్లో చూడు, మన కాల్ అయిపోయాక చూసి షాక్ అవుతావు, ఆ డైరెక్టర్ ఇలాంటి కాన్సెప్ట్ ఎలా తీసాడని చెప్పి. ఇంతకీ మనం ట్రైలర్ చూస్తే డివోషనల్ పాత్రలో వెళ్తుంది అని అనిపిస్తుంది. ఓవరాల్గా మరి మావా సినిమా డివోషనల్ పాత్రలోనే వెళ్తుంది, బట్ చాలా డిఫరెంట్గా తీసుకెళ్తాడు. ఇలా కూడా తీసుకెళ్ళచ్చా అని అనిపిస్తుంది ఫస్ట్. కానీ ఫస్ట్లో ఎక్కువ దేవుడిని చూపించేటప్పటికి ఇది ఏంటో ఎలా చూపించేస్తున్నాడు, చీటికి మాటికి అనవసరమైన సీన్లు అనిపిస్తుంది. అనిపిస్తుంది కానీ సెకండ్ హాఫ్లో దానికి పే ఆఫ్ మాత్రం అదిరిపోద్ది. కొన్ని డైలాగులు, ప్రతి డైలాగ్ అబ్జర్వ్ చేయాలి, దానికి పే ఆఫ్ సెకండ్ హాఫ్లో ఉంటుంది. అరే మామ, మరి టెక్నికల్గా సినిమా ఎలా ఉంది? టెక్నికల్గా సినిమా అదిరిపోయింది. బీజిఎం, సినిమాటోగ్రఫీ చాలా బాగున్నాయి, ఎక్కడ పేరు పెట్టడానికి లేదు. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా తీశారు. బట్ ఈ సినిమాని ఇంకా బాగా తీసి ఉండొచ్చు, ఇంకా బడ్జెట్ ఉంటే ఇంకా బాగా తీసేవారేమో, ఇంకా బాగా రాసుకుని అని అనిపించింది ఓవరాల్గా సినిమా చూసాక. ఓకే, ఇంతకీ ఇది ఏమన్నా రన్ టైం బాగా ఎక్కువ ఉన్న సినిమా అంటావా ఏంటి? ఈ సినిమా రన్ టైం 2 hours, ఇంకో 10-15 నిమిషాలు ఎక్కువ ఉంటే నిజం చెప్తున్నా కొంచెం చిరాకు వచ్చేది. బట్ ఓవరాల్గా మంచి అటెంప్ట్ అని చెప్పుకోవాలి. ఓకే, ఓవరాల్గా సినిమా గురించి చెప్పమంటే ఏం చెప్తావు? ఈ సినిమా కాన్సెప్ట్ కోసం ఈ సినిమాని ఒకసారి ట్రై చేయొచ్చు. అలా అని చెప్పి అందరూ చూడాల్సిన సినిమా అని నేను చెప్పను, బట్ ఈ కాన్సెప్ట్ మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటుంది. ప్రజెంటేషన్ కూడా కొన్ని చోట్ల బాగుంటుంది. ఓవరాల్గా 1 time వాచ్ మా. ఓకే సరే అయితే.